ఇక్కడ దక్షిణ బస్తర్ వచ్చిన రాగానే పై నుంచి దాడి మొదలైంది ఇక కరిగుట్లలో ఉన్నాం ఇక పై నుంచి దాడి పై నుంచి ఫైరింగ్ చేస్తాడు 5 నిమిషాలు 2 హెలికాప్టర్లు వచ్చి. ఎట్లా పైనుంచి వస్తారా? విమానంలోంచి కింద ఫైరింగ్, హెలికాప్టర్ నుంచి కింద కొడుతుంటారు ఇట్లా దిగేసేసి. అయితే వచ్చినట్టే అంతే. ఇక మనోళ్ళు ఏం చేశారు, ఒకసారి 3 హెలికాప్టర్లు ఉండి ఒక దాన్ని కొట్టిండ్రు, పీజీఎల్ తోటి కొట్టిండ్రు. పేలింది దాన్ని, పేలి ఏమైనా డ్యామేజ్ అయింది. అట్లా 10 గంటలు ఒకసారి కొట్టిండ్రు, ఇప్పుడు ఒకసారి కొట్టిండ్రు 24లో. మళ్ళాడు భయపడ్డాడు. భయపడి ఏం చేసిండు, ఇక పై నుంచి కొట్టడం స్టార్ట్ చేసి ఇంకా పైకి వెళ్ళిపోయాడు. పై నుంచి కొట్టడం ఇక ఒక 5 నిమిషాలు గుమ్మరిస్తాడు ఒక హెలికాప్టర్. ఈడు వెళ్ళిపోతాడు, ఇంకా హెలికాప్టర్ వస్తాడు, వాడు గుమ్మరిస్తాడు 5 నిమిషాలు వెళ్ళిపోయి మళ్ళీ 2 గంటలు తీసుకుంటాం మళ్ళీ నింపనికి, మళ్ళీ వస్తారు అన్నట్టు. అట్లా చేస్తారు ఇక. అట్లా మనం ఇక సిగ్నల్ ఇస్తారు, ఎవరు వస్తుండ అనగానే ఇక బండల కిందికి వెళ్ళిపోతుంటుంది. బండల కిందికి వెళ్తే కథం కిందికి వెళ్ళిపోతుంటుంది. పెద్ద పెద్ద బండలు ఉండే, పెద్ద బండలు దాని కిందికి పోయి ఉంటుంటుంది. నైటే పటాపటు ఉంటా, పొద్దంతా వంట గింట అంత బంద్. నైటే వండుతారా? నైటే ఇక, అంటే ఈ దాడి జరిగినప్పటి నుంచి అంతే. నైట్ అంతా డే మొత్తానికి వండుతారు అంతే. పొద్దున్న తినాలి అంతే, మళ్ళీ సాయంత్రమే. ఆ తినది ఇంత పెట్టుకోవాలి. ఇప్పుడు నీకు ఇంత ఇస్తారు, నువ్వు సగం తిని సగం సాయంత్రం పెట్టుకో, మళ్ళీ నైట్ వండితే మళ్ళీ అది చేసుకోవాలి. ఇప్పుడు ఈ దాడి స్టార్ట్ అయిన తర్వాత లేకుండా మనం 3 పూటలు మంచిగా మన టిఫిన్లు ప్రశాంతంగా టైం టు టైం 7:30కి టిఫిన్. ఏం టిఫిన్లు తినేవాళ్ళు అంటే ఎక్కువ మన వయసున్న వాళ్ళకైతేనేమో టిఫిన్ లేదని చేపించుకోవచ్చు. క్యాటర్స్ దోశలు తినేదా? ఉప్మా అంటే ఎక్కువ ఈ దొడ్డు రవ్వ ఉంటుంది చూడే, గోధుమ రవ్వ ఎక్కువ గది అంతే. గవి అటుకులు దొరుకుతాయి, చిన్న రవ్వ. ఈ 3 టిఫిన్ తప్పించి వేరేది ఉండేది. ఈజీగా అయిపోతుంది కదా, ఈజీగా అయిపోతుంది. గాడ్స్ చేస్తారు, మాకు గాడ్స్ చేద్దరు. నాకు వచ్చే వరకు 4 గాడ్స్ ఉండేది. భోజనం మధ్యాహ్నం అన్నం, మామూలు రైస్, పప్పు, అన్నం, కూర లేదన్నా. అంటే సీజన్ పడ. ఇప్పుడు కాకరకాయలో మూలి ఉంటాం చూడు, ముల్లంగి ముల్లంగి తెల్లది కదా, తెల్లది ముల్లంగి విపరీతంగా నీకు అక్కడ ఇక తిని బోర్ వస్తా అనుకోరా. అట్లా నైట్ మళ్ళీ రైస్. ఇక మేము ఏం చేస్తుంటే మాకు రొట్టెలు చేపించుకుంటుంటే, గాడ్స్ రొట్టెలు చేస్తారు. 2 రొట్టెలే కదా, 2 రొట్టెలు చేస్తారు పాటు కథం తినేసి. ఇప్పుడు ఎట్లా మీకు వెజిటబుల్స్, కూరగాయలు ఇవన్నీ ఎట్లా వస్తాయి? ప్రజలు తెస్తారు. ఇక వాళ్ళు అంతా ఇక అంటే ప్రజలు ఈ పార్టీ అనేది లేదు, అంత కలిసిపోవడం. అందుకే ఆ జనాలకు హ్యాండ్స్ అప్, అంతే. ఆదివాసులకి హ్యాండ్స్ అప్, మీరు వాళ్ళకి మీరు. మనం ఏదో గానీ వాళ్ళకైతే హ్యాండ్స్ అప్ అంతే. చాలా. సో ఇక మీరు ఎప్పుడు అనుకున్నారు ఇక ఆరోగ్యం సహకరిస్తుంది బయటికి రావాలని? అదే అంటే అంత సీరియస్ ఆరోగ్యం కాదు, మెయిన్ కళ్ళు. దాడి జరుగుతుంది అంటే 20లో చర్చ ఇచ్చింది మాకు. చర్చ వచ్చి మరి బయటికి పోతాను, నేను నేను ఇక్కడనే చస్తా అని అంటే నవ్విండ్రు వాళ్ళు. నువ్వు చస్తాను సింపుల్ గా చేస్తున్నావు ఇట్లా అన్నారు. అంటే ఈ దాడి జరిగింది చూడు, దాడి జరిగిన తర్వాత మరి వాళ్ళు రక్షించే పరిస్థితి లేదు కదా. అంటే గాడ్స్ చనిపోతారు ఇప్పుడు మన కోసం. అవును, ఇక అంతా చెల్లాచెదరు అయిపోతాం. అరే ఇక బయట పోయాన్నా ఇక మరి ఉంటే బెటర్, చేసినాం కదా ఇన్ని సంవత్సరాలు చేసినాం, పోయి ఆ సాధారణ లైఫ్ బతికితే బెటర్ అనేది అట్లా